హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి 17వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని ఎకానమీకి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 18వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేలిస్ట్లో పేపర్ 1కి సంబంధించి ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. మరియు ఎకానమీ, తెలుగు ఎకానమీలో ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? చూడండి, మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాము. పేపర్ 1కి సంబంధించి 17 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించి ఎకానమీకి సంబంధించి పార్ట్ 1 వీడియోస్ మనం చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు 17 వీడియోలు చెప్పుకున్నాము. ఇది 18వ వీడియో. ఏవైతే పార్ట్ 2 ఉందో పార్ట్ 2లో కరెంట్ ఎకానమీకి సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాలను త్వరలోనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము ఇప్పుడు 18వ మోడల్ పేపర్కి సంబంధించి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, మోడల్ పేపర్ నెంబర్ 18, పేపర్ 2, క్వశ్చన్ నెంబర్ 1. ఈ కింది వానిలో ఏ అంశము వృద్ధి చెందుతున్న దేశానికి సంబంధించినది? మనకి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వృద్ధి చెందుతున్నట్లు మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఒక దేశానికి సంబంధించి స్థిర ధర పెరుగుదల వద్ద, అంటే పెరుగుతున్న స్థూల జాతీయ ఉత్పత్తి స్థిరమైన ధరల వద్దనా, స్థిరమైన స్థూల జాతీయ ఉత్పత్తి స్థిరమైన ధరల వద్దనా, పెరుగుతున్న స్థూల జాతీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్దనా అంటే పెరుగుతున్నటువంటి స్థూల జాతీయోత్పత్తి జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి అనేది ఎట్ ఫిక్స్డ్ ప్రైజెస్, అంటే ఏవైతే స్థిరమైన ధరలు ఉన్నాయో స్థిర ధరల వద్ద ఒక ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకుని గణించడం వల్ల గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఆ దేశ ఆర్థిక పరిమాణము ఏ విధంగా పెరిగిన అంశము అనేది ఆ దేశం యొక్క వృద్ధిని తెలియజేస్తుంది. మనకు ఒకటో దానికి సరైన సమాధానం ఆప్షన్ 1. అదే స్థిరంగా ఉందనుకోండి, ఎలాంటి పెరుగుదల సంభవించకపోతే వృద్ధి చెందుతుందని మనం చెప్పగలమా? మనం చెప్పలేము. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. పెరుగుతున్న స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరలు, మనకు ప్రస్తుత ధరలు స్థిర ధరలు. ప్రస్తుత ధరల్లో ఆదాయం పెరిగిందనుకోండి, ధరలు పెరుగుదల వల్ల పెరిగినట్లు మనకు కనిపించవచ్చు. ఉత్పత్తి తగ్గినప్పటికీ ధరలు పెరగబట్టి జీడిపి పెరిగినట్లు మనకు కనపడవచ్చు. కాబట్టి స్థిర ధరల వద్ద మనకి పెరిగిన జీడిపినే ఒక దేశం యొక్క వృద్ధి ప్రగతికి మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆన్సర్ 1, ఒకటో దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మనకి ఇది అప్డేట్ బిట్ వస్తుంది క్వశ్చన్ నెంబర్ 2లో. క్వశ్చన్ నెంబర్ 3, అభివృద్ధి పెరుగుదల గల దేశమునందు జిఎన్పి పెరుగుదల ప్రస్తుత ధరల్లో ఉంటుంది, జిఎన్పి పెరుగుదల స్థిరమైన ధరల్లో ఉంటుంది, జిఎన్పి మరియు ధరలు స్థిరంగా ఉంటాయి, జిఎన్పి అస్థిరంగా ఉండును. సేమ్ ఏదైనా కూడా ఒక దేశ ప్రగతిని సూచించేది స్థిర ధరల ప్రస్తుత ధరల అంటే స్థిర ధరల వద్దే మనకు ఎగ్జాక్ట్గా ఆ దేశం యొక్క స్థితి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆన్సర్ 2, మూడు దానికి ఆన్సర్ 2. క్వశ్చన్ నెంబర్ 4, అది కూడా అప్డేట్ బిట్ మనకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, 8వ ప్రణాళికలో ప్రభుత్వ రంగ పెట్టుబడికి అధిక భాగం దేని నుండి వచ్చింది? మనకు 8వ ప్రణాళిక భారతదేశం ప్రణాళికలను అవలంబించింది. 12 ప్రణాళికల్ని అమలు చేశాము. అందులో 1992 నుంచి 97 వరకు 8వ ప్రణాళిక ఉంది. ఎప్పుడైతే 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చామో ఆర్థిక సంస్కరణల అనంతరము తీసుకొచ్చిన ప్రణాళిక ఇది. లక్ష్యం కంటే ఎక్కువగా సాధించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ ఆదాయంలో మిగులా, ప్రభుత్వ వ్యాపార సంస్థలు సహాయమా, ప్రభుత్వ అప్పులునా అంటే ఆన్సర్ లోటు ద్రవ్యం. లోటు ద్రవ్యాన్ని అనుసరించి ప్రభుత్వ రంగ పెట్టుబడికి ఎక్కువ భాగం లోటు ద్రవ్యం ద్వారా రావడం జరిగింది. లోటు అంటే ఏంటి? రాబడి కన్నా వ్యయం ఎక్కువగా చేయడం. వచ్చే రాబడి కన్నా వ్యయం ఎక్కువగా చేస్తే లోటు. ఆ లోటు ద్రవ్య విధానాన్ని 8వ ప్రణాళికలో మనము పాటించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ 4. నెక్స్ట్, నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. మనకు ఇన్నోవేషన్ ఇండెక్సెస్ ఉన్నాయి. ఇందులో 3వ ఎడిషన్ను జూలై 2022లో విడుదల చేశారు. కింద ఇవ్వబడిన 3 రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచాయి. ప్రధాన రాష్ట్రాల విభాగంలో ఆయా రాష్ట్రాలను వాటి ర్యాంకులతో జతపరచండి. మనకి ఇది ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ నాటికి వివిధ సంస్థలు వివిధ ఇండెక్స్ను విడుదల చేస్తాయి. అందులో మన దేశానికి సంబంధించి ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విభాగంలో ఉంది అని తెలుసుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతైనా కీలకం. అందులో మనం చూసుకుంటే హర్యానా రాష్ట్రము 3వ స్థానంలో ఉంది, కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో తెలంగాణలో ఉంది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. మామూలుగా మనకి ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉంది. ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఓవరాల్గా ప్రపంచంలో ఇండియా 39వ ర్యాంక్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్కు సంబంధించి కింది వివరణలో సరైనవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నీతి ఆయోగ్ సంబంధించి ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిందే నీతి ఆయోగ్. బాటమ్ టు టాప్ విధానం, రాష్ట్రాల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సహకార సమాఖ్యకు ఇంపార్టెన్స్ ఇస్తూ నీతి ఆయోగ్ను 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ను స్థాపించింది. గతంలో ప్రణాళిక సంఘం ఉండేది. అన్ని రాష్ట్రాలు నిధుల కేటాయింపు కోసం ప్రణాళిక సంఘం దగ్గరికి వెళ్ళేవి. ఆ విధానం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిందే నీతి ఆయోగ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన, దిశాత్మకమైన, శాస్త్రీయమైన, సాంకేతికమైన ఉత్పాదికాలను అందిస్తుంది. మనకు ఇది ఒక థింక్ ట్యాంక్. నీతి ఆయోగ్ అంటేనే ఒక థింక్ ట్యాంక్గా వ్యవహరిస్తుంది. మేధోపరమైన సలహాలను అందిస్తుంది. ఫలితంగా దేశ రాష్ట్ర అభివృద్ధిలో పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బి కరెక్ట్. సహకారం, కొలాబరేషన్ ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనలను మరియు ఎంటర్ప్రెన్యూర్ల మద్దతును అందిస్తుంది. కరెక్టే. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా అరవింద్ పనగారియా ఉన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ గారు సుమన్ కే బెరీ గారు, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. సో మనకు ఏ, బి, సి ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ డి రాంగ్. సరైన జవాబు ఆప్షన్ 1 ABC. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరళీకృత ఆర్థిక విధానము ప్రవేశపెట్టుటకు ముఖ్య కారణం అంటే మనము అప్పటి వరకు ప్రభుత్వము నియంత్రణ, లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్, కోటా రాజ్ ఇలా ఉండేది కాస్త లిబరలైజేషన్ అంటే అప్పటి వరకు ప్రభుత్వము లైసెన్సుల పేరుతో ఒక సంస్థను స్థాపించాలి అంటే అనేక ప్రక్రియలు ఉండేవి. అలాంటిది దాని స్థానంలో లిబరలైజేషన్ తీసుకుని రావడం జరిగింది. ఎందుకోసము? 1991లో మన పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే విదేశీ మారక నిల్వలు మన దగ్గర అందుబాటులో లేవు. కేవలం 15 రోజుల సమయం మాత్రమే విదేశీ మారక నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేవి తీసుకొచ్చినప్పుడే
దేశం నిలబడుతుంది అన్న ఉద్దేశంతో లిబరలైజేషన్ విధానాన్ని తీసుకుని రావడం జరిగింది. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇందులో కీలక పాత్ర పోషించారు. మనకు 10వ దానికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సరళీకృత ఆర్థిక విధానాలు పెంచినవి. ఎప్పుడైతే మనము లిబరలైజ్ ఒక సరళీకృత విధానాలు తీసుకొచ్చామో దేశం యొక్క ఎగుమతులు పెరిగాయి. ఏం పెరిగాయి? ఎగుమతులు. మన దేశం నుంచి ఎగుమతులు పెరిగాయి. గతంలో అనేక నిబంధనలు ఉండేవి, అనేక కఠినమైన అంశాలు ఉండేవి. అవేమీ లేకుండా ఎగుమతులు పెరగడానికి కొంచెం మినహాయింపులు కల్పించిందే సరళీకరణ విధానం. 11కి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? చూడండి, మనకు గతంలో అనేక రకాల పన్నులు ఉండేవి. ఈ పన్నులను భర్తీ చేసే విధానంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ట్యాక్సెస్ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తువులు సేవల మీద విధించేవి పరోక్ష పన్నులు. అనేక రకాల పన్నులు ఉండేవి. ఆ పన్నులన్నిటి స్థానంలో 2017 జూలై 1న వచ్చిందే జిఎస్టి. అనేక రకాల వస్తు సేవల పన్నుల స్థానంలో జిఎస్టి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ రాబడి పెరగడం ఒక కారణంగా అయితే ఈ పన్ను ఎగవేత పెరిగిపోతుంది. అనేక దశలలో పన్ను ఎగవేత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జిఎస్టి తీసుకుని రావడం జరిగింది. ఇందులో సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, మనకి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందే జిఎస్టి. దేశంలో పన్ను సారూప్యత అంటే ఏంటి? క్లిష్టతరమైన కష్టమైన వ్యవస్థను తీసేసి ఒక ఈక్వాలిటీ తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో సిమిలైజేషన్ తీసుకొని రావాలి. అందుకోసమే జిఎస్టి తీసుకొచ్చారు. కరెక్టే. ప్రభుత్వ రాబడి జిఎస్టి తీసుకొని రావడం ద్వారా పన్ను ఎగవేత తగ్గుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందాలి అంటే ఇన్వాయిస్ చెల్లించాలి. గతంలో రసీదులు లేకుండా మనం ఏదైనా షాప్కి వెళ్ళామండి, ఏదైనా ఒక బీరువా కొనాలనుకున్నారు, లేదా ఒక ఏసీ కొనాలనుకున్నారు. ఇంతకుముందు కొన్ని షాపులలో బిల్స్ అనేవి ఇవ్వరు. మనం కూడా ప్రతి చోట ఏదైనా ఒక 5,000కో 10,000కో 20,000 రూపాయలకో ఒక వస్తువు కొన్నప్పుడు బిల్ తీసుకుంటామా? కంపల్సరీ ఏం తీసుకో. మనకు తెలిసిన షాపులు అనుకోండి, బట్టల షాప్కి వెళ్తాము, పండుగ వస్తుంది, సంక్రాంతికో క్రిస్మస్కో, ఒక 10,000 షాపింగ్ చేస్తే కంపల్సరీ ఏమైనా మనము రిసిప్ట్ తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు. అదే జిఎస్టీ ఉందనుకోండి, వాళ్ళకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి అంటే కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు? ట్యాక్స్ రావాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి అంటే మనకు కంపల్సరీ రిసిప్ట్ ఇస్తారు. ఇలా ప్రతిదీ ఎంటర్ అవుతుంది. ఎంటర్ కాబట్టి ప్రభుత్వానికి వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. సో రెండోది కూడా రైట్. అన్ని పరోక్ష పన్నులను తొలగించడం, పరోక్ష పన్నులు అన్నిటి స్థానంలో జిఎస్టీ వచ్చింది. సో ఆన్సర్ మనకి 13వ దానికి 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. 15వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా నిర్ధారించడానికి ఎంచుకున్న ప్రాతిపదికలు, వాటికి ఇచ్చిన భారాలకు సంబంధించి కింది వాటిలో సరిగా జతపరిచినది ఏది? చూడండి, మనకు ఆర్థిక సంఘం ఉంది. ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి. 1+4 ఒక చైర్మన్, ఒక సభ్యులు ఉంటారు. మనకి ఆర్థిక సంఘం విషయానికి వస్తే ఏ ప్రాతిపదికన కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల విభజన, ట్యాక్స్ డివిజన్ జరగాలి, ఏ అంశాల ప్రాతిపదికన జరగాలి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్రాంట్లు ఏ రాష్ట్రాలకు ఇచ్చారనేది ఇంపార్టెంట్. షేర్ పర్సెంటేజ్ ఇంపార్టెంట్. గతంతో పోల్చుకుంటే ఈసారి పెరిగిందా తగ్గిందా అనేది కూడా ఇంపార్టెంట్. మనకు 15వ ఆర్థిక సంఘం ప్రకారం, 14వ ఆర్థిక సంఘం ప్రకారం అయితే 42%, 15వ ఆర్థిక సంఘం ప్రకారం 41%. కేంద్రానికి వచ్చే రాబడిలో రాష్ట్రాలకు విభజన చేస్తారు. దేని ప్రాతిపదికన? జనాభా, ఆ రాష్ట్రంలో పాపులేషన్ ఎంత ఉంది దానికి 15% వెయిట్ ఇచ్చారు. ఆ రాష్ట్రం యొక్క ఏరియా, విస్తీర్ణం ఎంత ఉంది. గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వాళ్ళు, కానీ 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలు తీసుకుంది. అడవులు డిస్టెన్స్ 10%, ఇన్కమ్ డిస్టెన్స్ 45%, డెమోగ్రఫిక్
పనితీరు 12.5%, పన్నుల ప్రయత్నం 2.5%. ఇలా ప్రతి అంశాన్ని ఏ పారామీటర్స్ని బేస్ చేసుకుని కేంద్రానికి మరియు రాష్ట్రానికి పన్నుల విభజన జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. అందులో మనకి ఇచ్చిన ఆన్సర్ 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ క్వశ్చన్, వెనకబడిన దేశాలలో పేదవారు మరియు ధనికుల వినియోగపు అలవాట్లలో వైవిధ్యం ఉండడాన్ని ఏమంటాము? అంటే వెనకబడిన దేశాలు అంటే ఏంటి? అల్పాభివృద్ధి దేశాలు, తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు. అందులో ధనికులకి పేదవారికి వారి యొక్క ఆహారపు అలవాట్లలో కానీ, వస్త్రాలు ధరించే విధానంలో కానీ, వారి యొక్క వినియోగంలో కానీ డిఫరెన్స్ ఉండడాన్ని వినిమయ ద్వంద్వత్వం. 16వ దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. పాఠశాల విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ తన నవభారతం 75 వ్యూహపత్రంలో పేర్కొన్న లక్ష్యాలు పాఠశాల విద్యకు సంబంధించి ఏ అంశాలు పేర్కొనింది? సార్వత్రిక అందుబాటు, సార్వత్రిక కొనసాగింపు, ఎలిమెంటరీ మరియు సెకండరీ విద్యలో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, ఎంప్లాయబిలిటీని మెరుగుపరచడం కోసం వొకేషనల్ విద్యకు వాస్తవమైన ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని కల్పించడం, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం పాఠశాల పాఠ్య ప్రణాళికలో భాగంగా పిల్లలకు సహకారాన్ని బలోపేతం చేయడం. నవభారత్ 75 మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైన సందర్భంగా విద్యకు సంబంధించి తీసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఎఫ్డిఐలకు సంబంధించి ఆటోమేటిక్ రూట్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఎఫ్డిఐలు అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అందులో గవర్నమెంట్ రూట్ ఉంటుంది, ఆటోమేటిక్ రూట్ ఉంటుంది. ఇందులో ఐటీ రంగానికి వర్తించడం, ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పెట్టుబడులు పెట్టొచ్చు, ఈ పద్ధతిలో ఆర్బీఐకి మాత్రమే సమాచారం అందించాలి. ఇవన్నీ కూడా సరైన అంశాలు. ఆటోమేటిక్ రూట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. మనకి ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఫ్రింజ్ బెనిఫిట్ అనగానేమి? ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్సెస్లో రకాలు ఉంటాయి. అందులో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పురోగామి పన్ను, అనుపాత పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్ పన్ను, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. అందులో భాగంగా ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల మీద విధించే పన్నే ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్. అంటే టీఏలు, డిఏలు ఇలా ఉంటాయి, బోనస్లు ఇలాంటివి ఒక కంపెనీ తన యొక్క ఉద్యోగులకు ఇస్తుంది, వాటి మీద కూడా ట్యాక్స్ వేస్తారు. అదే మనకు ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్. ఒక కంపెనీ ఉద్యోగులకు సమకూర్చే సౌకర్యాల మీద విధించేది ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆదాయపు పన్నును ఈ రకానికి చెందింది. ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటి? ప్రత్యక్ష పన్ను. ఎవరికైతే ఆదాయం ఉంటుందో వాళ్ళు చెల్లించాల్సిన పన్ను. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ప్రపోర్షనల్ ట్యాక్స్. మనం చూసుకుంటే పురోగామి పన్ను, మనకు ఆదాయం పెరిగిందనుకో ప్రోగ్రెసివ్ ట్యాక్స్. మనకి 3 లక్షల లోపు ఉంటే నో ట్యాక్స్, ఆ తర్వాత 3 లక్షల నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 7 లక్షలు, ఇలా ప్రతిసారి మనకు ఎగ్జామ్ టైం నాటికి బడ్జెట్లో ఏవైతే అంశాలు పొందుపరిచారో పన్ను స్లాబ్స్ను బట్టి మనకు ఆదాయ పన్ను చెల్లించాలి. భారతదేశంలో గరిష్టంగా 30%. మన ఆదాయం పెరిగే కొద్దీ, పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఇది పురోగామి పన్ను. ఓకేనా? 22 దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 24. కరెన్సీ మూల్యహీనీకరణ ఎక్కువగా ప్రయోజనకారిగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కరెన్సీ మూల్యహీనీకరణ అంటే ఏంటంటే డివాల్యుయేషన్, మనకు రూపాయి విలువను తగ్గించడం. మనము డాలర్తో కంపేర్ చేసుకున్నప్పుడు రూపాయి విలువ తగ్గినప్పుడు మన ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తగ్గుతాయి. దాని యొక్క అర్థము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, మనకు బీఓపీ లోటు, కరెంట్ అకౌంట్ డెఫిషియట్ ఉన్నప్పుడు దాన్ని మెరుగుపరచుకోవడం కోసం మనం రూపాయిని మూల్యహీనీకరణ చేస్తాం. అయితే అలా జరగాలి అంటే ఎగుమతుల ధరలు దామాషాలో పెరగాలి. ఇన్ కేస్
మనం కరెక్ట్గా డీవాల్యుయేషన్ చేసే టయానికి మన ఎగుమతులు పెరగలేదు, ఎగుమతులు చేసే ధరలు పెరగలేదు, తగ్గాయి అనుకోండి, వృధా, ఉపయోగం లేదు. కాబట్టి డీవాల్యుయేషన్ చేసి దాని లబ్ధి మనం పొందాలి అంటే ఎగుమతులు చేసే ధరలు కూడా పెరగాలి. ఆప్షన్ 1 24కి ఆప్షన్ 1 మనకి ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ 25. భారతదేశ చెల్లింపుల శేషం పరిస్థితి మెరుగుపరచడంలో తోడ్పడే అంశం. మనకి తోడ్పడని క్వశ్చన్ జాగ్రత్తగానండి. భారతదేశ చెల్లింపుల శేషం పరిస్థితి మెరుగుపరచడంలో తోడ్పడని ఏ అంశము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మెరుగుపరచడంలో తోడ్పడదు అంటే డీవాల్యుయేషన్. కరెక్టే, డీవాల్యుయేషన్ ద్వారా ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతి ప్రత్యామ్నాయ ప్రోత్సాహం కరెక్టే. దిగుమతుల మీద అధిక సుంకం విధించడం కరెక్టే. ఎగుమతుల మీద అధిక సుంకం విధించడం, ఎప్పుడైతే ఎగుమతుల మీద అధిక సుంకం వేస్తే మన యొక్క ఎగుమతులు ఇతర దేశాలు ఎవరు కొనరు. కాబట్టి 25వ దానికి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అనుకూలమైన వ్యాపార శేషం అంటే ఏంటి? మనకు అనుకూలమైన వ్యాపార శేషం అంటే ఏంటి? వ్యాపార ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండడం. దిగుమతులు ఎక్కువగా ఉంటే మనకు నష్టం, మనకు అనుకూలమైనది కాదది. వ్యాపార ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువగా ఉండడం కరెక్టే. దిగుమతులు అండి. దిగుమతుల కన్నా ఏమి ఎక్కువ ఉండాలి? ఎగుమతులు ఎక్కువ ఉండాలి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి. మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకున్నాం అనుకో, ఎక్స్పోర్ట్స్ కన్నా మనమే డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. సో సెకండ్ కరెక్ట్. వ్యాపార దిగుమతులు అంటే ఇంపోర్ట్స్ ఎగుమతుల కంటే తక్కువగా ఉండడం కరెక్టే. ఇది కూడా కరెక్టే. మనకు 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ గోల్డ్ అనే పదం దేనికి సంబంధించింది? పేపర్ గోల్డ్, మనకి పేపర్ గోల్డ్ అనేది IMF సంబంధించిన ప్రత్యేక డ్రాయింగ్ హక్కు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. దాన్నే మనం పేపర్ గోల్డ్ అంటాం. 27కి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 28. వస్తువు యొక్క బరువును బట్టి కానీ గర్భాన్ని బట్టి కానీ విధించే పన్నుని ఏమంటారు? వస్తువు యొక్క బరువు, వస్తువు యొక్క ఘనపరిమాణం, దాన్ని బేస్ చేసుకొని విధించే పన్ను ఏంటంటే నిర్దిష్ట పన్ను, స్పెసిఫిక్ ట్యాక్స్. అదే వస్తువు యొక్క విలువను బట్టి విధిస్తే అడ్వలోరెం ట్యాక్స్. స్పెసిఫిక్ ట్యాక్స్, అడ్వలోరెం ట్యాక్స్, పన్ను విధించే దాన్ని బట్టి. మనకు ఆన్సర్ 1. 28కి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 29. వినియోగానికి విక్రయానికి కానీ ఒక ప్రాంతంలోనికి ప్రవేశించే సరుకులపై విధించే పన్నును ఏమంటారు? ఆక్ట్రాయ్ పన్ను. చూడండి, ఒక ప్రాంతంలోకి ప్రవేశించే ఎంట్రీ ట్యాక్స్ అంటే ఆక్ట్రాయ్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చట్టంలోని నిబంధనలను అతిక్రమించకుండా పన్నుల నుంచి తప్పించుకోవడాన్ని ఏమంటారు? మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ట్యాక్స్ అవాయిడెన్స్, 2 ట్యాక్స్ ఎవేషన్. చూడండి, ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటి? అవాయిడ్ చేయడం, తప్పించుకోవడం. ఎలా తప్పించుకుంటాము? చట్టంలోని లూప్ హోల్స్ను ఉపయోగించుకొని తప్పించుకోవడమే ట్యాక్స్ అవాయిడెన్స్. అంటే ఇప్పుడు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు హౌస్లోనో కార్లోనో పెట్టుకుని ఏం చేస్తారు? వారి యొక్క ఆదాయాన్ని తక్కువగా చూయించుకొని పన్ను పరిధిలోకి రాకుండా చేయడమే ట్యాక్స్ అవాయిడెన్స్, పన్నును తప్పించుకోవడం. ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏమిటి? ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టడం, దాన్ని ట్యాక్స్ ఎవేషన్ అంటాం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో పారిశ్రామిక లైసెన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది ఏది? లైసెన్సింగ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1951. ఆప్షన్ 1. మనం చూసుకుంటే అప్పటికే దేశం స్వాతంత్రం వచ్చింది, పరిస్థితులు ఇంకా సరిదిద్దబడలేదు. ఆ నేపథ్యంలో 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. దీని ప్రకారమే పరిశ్రమలు ఏమైనా స్థాపించాలి అన్నా, నూతన శాఖలు ప్రారంభించాలి అన్నా కంపల్సరీ లైసెన్సులు తీసుకోవాలి. 1951 దాని మీద ఏర్పాటు చేసిందే హజారీ కమిటీ. ఆ తర్వాత దత్ కమిటీ వచ్చింది.
దత్ కమిటీ ప్రకారం ఎంఆర్టీపీ వచ్చింది. ఎంఆర్టీపీ స్థానంలో పోటీ చట్టం 2002లో రావడం జరిగింది. నెక్స్ట్, ఈ కింది వానిలో సరైన జత కానిది ఏది? మనకు ప్రశ్నలో సరైనది అడిగారా, సరి కానిది అడిగారా, కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా అని చూసుకోవాలి. అందులో ఈ ప్రశ్నలో సరి కానిది ఏంటి? శ్వేత విప్లవం పాల ఉత్పత్తి కరెక్టే. నీలి విప్లవం చేపలు కరెక్టే. బంగారు విప్లవం పండ్లు కరెక్టే. గులాబీ విప్లవం ఎరువులు కాదండి. గులాబీ విప్లవము అనేది రొయ్యలకు సంబంధించింది. మనకు ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో వ్యవసాయ పంటలకి మద్దతు ధరను నిర్ణయించే సంస్థ ఏది? మనకు కనీస మద్దతు ధర, సేకరణ ధర, జారీ ధర ఇవన్నీ ఉన్నాయి. మనకు వ్యవసాయంలో మద్దతు ధరలు ఇంపార్టెంట్. ఈ మద్దతు ధరలను డిసైడ్ చేసేది వ్యవసాయ వ్యయ ధరల కమిషన్. ఈ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ చెప్పిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఆమోదించడం జరుగుతుంది. నాట్లు వెయ్యడానికి పూర్వమే, చూడండి ఎప్పుడు ప్రకటిస్తారు? నాట్లు వేయడానికి ముందే, నాట్లు వేయడానికి పూర్వమే కనీస మద్దతు ధరను ప్రకటిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవంలో అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు వాడేటప్పుడు ఎక్కువ ఎరువులు ఉండాలి, ఎక్కువ నీరు ఉండాలి. హరిత విప్లవం అన్ని ప్రాంతాలలో పాజిటివ్గా ఏం లేదండి. హరిత విప్లవం ద్వారా ఎక్కువ లబ్ధి పొందాలి అంటే ఎక్కువ నీరు ఉండాలి, ఎక్కువ ఎరువులు కూడా వాడాలి, రసాయన క్రిమి సంహారక మందులు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల కలిగే లాభాలు ఏమిటి? వ్యవసాయ యాంత్రీకరణ వల్ల దిగుబడి పెంచవచ్చు. వ్యవసాయ కూలీలు చేసే పని కాస్త యంత్రాలు చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది, ఉత్పాదకత కూడా పెరుగుతుంది. మనిషి అలసిపోతాడు, మిషన్ అలసిపోతుందా? మనుషులు అందుబాటులో ఉండరు కొన్ని సందర్భాల్లో కూలీ పనులు చేయడానికి, కానీ మిషన్ అలా ఉండవు. అలా మన దిగుబడి పెరుగుతుంది. ఇక మనం చూసుకుంటే భూమి సద్వినియోగం అవుతుంది, మానవ శ్రమ పరిమితం అవుతుంది, బహుళ పంటలు కూడా సాగు చేయొచ్చు. ఆప్షన్ ఏ, బి, సి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతము భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మనకు ఇచ్చిన ఆప్షన్లో 275. అయితే 2023-24 ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 328 మిలియన్ టన్స్, 328 మిలియన్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కమతాల విఘటనకు కారణం కానిది కింది వనరు ఏది? కమతాల విఘటన అంటే ఏంటి? కమతము రైతు సేద్యం చేసే భూమి. ఇవేమవుతున్నాయి? విభజిస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే మన తాత వాళ్ళకు ఒక 30 ఎకరాలు ఉన్నాయనుకుందాం, తాతకు 3 కొడుకులు అనుకుందాం. ఏమవుతుంది? 10 ఎకరాలు 10 ఎకరాలు 10 ఎకరాలు. మళ్ళీ పెద్ద కొడుక్కి ఒక 5 కొడుకులు అనుకుందాం, వాళ్ళకు ఒక 3 ఎకరాలు 3 ఎకరాలు 3 ఎకరాలు. అలా జనాభా పెరిగే కొద్దీ, చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడే కొద్దీ కమతాలు ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే జనాభా పెరుగుదల, వారసత్వ చట్టాలు, రైతుల రుణగ్రస్తత. రైతులు ఏం చేస్తున్నారు? కూతురు పెళ్లి చేయాలనుకున్నారు, ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టారు, ఉన్నది 2 ఎకరాలు అయితే 1 ఎకరం అమ్మేశారు. దానివల్ల ఏమవుతుంది? వారి యొక్క భూమి తగ్గిపోతుంది. ఇవన్నీ కరెక్టే. అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే కమతాల విభజన తగ్గుతుందా? తగ్గదు. 30 ఎకరాలు వస్తే 30 ఎకరాలు వస్తాయి. ఆ 30 ఎకరాలను ఆ కుటుంబం మొత్తం కలిసి, అన్న తమ్ముడు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కమతాల విఘటన అనేది జరగదు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. గుడ్లు వెండి విప్లవం, రొయ్యలు గులాబీ విప్లవం, ఎరువులు బూడిద విప్లవం, పండ్లు బంగారు విప్లవం. 1, 2, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య హరిత విప్లవం లక్ష్యాన్ని సాధించడానికి గల 4 సూత్రాల్లో సరైనది ఏంటి? మనం నిత్య హరిత విప్లవం లక్ష్యాన్ని సాధించాలి అంటే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతుకు ముఖ్యంగా ఏం కావాలి?
కనీస మద్దతు ధర. అంటే కనీస మద్దతు ధర ఉన్నప్పుడు ధైర్యంగా పంట వేయగలడు. ఓకే, నేను వేసిన పంట కనీసం ప్రభుత్వానికి ఇంతకైనా కొంటుంది అని ఒక క్లారిటీ రైతుకు ఉంటుంది. అలా కాకుండా పంట వేయడము, ఈలోపే వర్షాలు పడి పడక, పడితే దారుణంగా పడిపోవడము, మధ్యలో పశువులు మేయడము, లేదా మధ్య దళారీలు మేయడము, మార్కెట్లో రేట్ లేకపోవడం, ఇలా రైతుకు నాట్లు వేయడానికన్నా ముందు నుంచే పంట చేతికి వచ్చేదాకా అనేక సమస్యలు, వచ్చిన తర్వాత కూడా ఒక నమ్మకం లేకపోవడం, ఇలా రైతుకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నిత్యార్థ విప్లవంలో కనీస మద్దతు ధరలు అమలు చేయడము అనేది నిత్యార్థ విప్లవం యొక్క లక్ష్యము. నెక్స్ట్, కింది వాటిలో సరైనది గుర్తించండి. హరిత విప్లవం వ్యవసాయ రంగం మీద ప్రతికూల ప్రభావం చూపింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. హరిత విప్లవము, ఈరోజు ఇంతమంది జనాభా పెరిగారు. ఇంత జనాభా ఉన్నప్పుడు అందరికీ అవసరమైన ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండడమే కాకుండా మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాము అంటే హరిత విప్లవమే. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉపయోగించినప్పటికీ ముఖ్యంగా ఉత్పాదకత పెరిగింది, దిగుబడి పెరిగింది. సో అన్ని పంటల మీద ప్రతికూల ప్రభావం చూపించలేదు. వరి బాగా పెరిగింది, గోధుమ ఇంకా బాగా పెరిగింది, బంగాళదుంప పెరిగింది. అయితే మనకి నూనె గింజలు ఇలాంటి వాటి మీద అంతగా ప్రభావం చూపించలేదు. కాబట్టి ఇప్పటికి మనం పామ్ ఆయిల్, నూనె గింజలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్, హరిత విప్లవం వల్ల కొన్ని పంటలు లబ్ధి పొందాయి. కరెక్టే. హరిత విప్లవం వల్ల కొన్ని పంటలకే, కొన్ని ప్రాంతాలకే, కొంతమందికే లబ్ధి చేకూరింది. పెద్ద రైతులకు మాత్రమే లబ్ధి చేకూరింది. సో బి అనేది సరి అయినది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వ్యవసాయ రంగ లక్షణము ఏమిటి? స్త్రీ పురుషులు సమాన వేతనాలు పొందుతున్నారా? స్త్రీ పురుషులు పొందట్లేదు. అంటే ఊళ్ళో మనం చూసుకుంటే సహజంగా వ్యవసాయ రంగంలో కానీ ఏ రంగంలో అయినా కానీ పురుషుడికి ఒక 500 రూపాయల కూలి అనుకోండి, స్త్రీకి ఇచ్చేదంతా 300, 350 అలా ఇస్తున్నారు. సో సమాన వేతనం లేదు. సమాన వేతనము ఇవ్వాలి అని చట్టం ఉందా లేదా? ఉంది. 1976లో సమాన వేతన చట్టము. నెక్స్ట్, సగటు కమత పరిమాణం క్రమేణా పెరుగుతున్నది. సగటు కమత పరిమాణం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. ఎందుకంటే జనాభా పెరిగిపోతున్నారు కాబట్టి సగటు కమతం తగ్గుతున్నది. ఎక్కువ భూమి నీటిపారుదల వసతుల ద్వారా సాగవుతుంది. ఇది కూడా రాంగే. నీటిపారుదల సదుపాయాలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా? లేవు. ఇప్పటికీ భారత వ్యవసాయము వర్షాధార వ్యవసాయం, వర్షాలను బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఇది కూడా రాదు. జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమేణా తగ్గుతుంది. ఇది కరెక్ట్. ఒకప్పుడు 55%, 60% ఉండే వ్యవసాయ రంగం యొక్క వాటా 30%, 25%, 20%, ఇప్పుడు 16, 17% మాత్రమే ఉంది. సో ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి మాత్రమే సరి అయినది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వ్యవసాయ రంగంలో అధిక అభివృద్ధి సాధించేందుకు సరైన వ్యూహం ఏంటి? వ్యవసాయ రంగంలో డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి అంటే, నత్రజని ఎరువును స్థిరపరచు మిశ్రమ పంటలను, సేంద్రియ ఎరువులను, చీడ నిరోధక పంటలను ఎన్నుకోవడం కరెక్టే. మెరుగైన యాంత్రీకరణ చేయాలి. పంట కోత అనంతరం ధాన్యం నష్టం తగ్గించడానికి శక్తివంతమైన క్రిమి సంహారక మందులను వాడాలి. దున్నే భూమిని విస్తరించి రసాయన ఎరువులు, ప్రభావవంతమైన క్రిమి సంహారక మందులను వాడాలి. ఇవన్నీ కూడా సరైన అంశాలు. ఇవి పాటిస్తే వ్యవసాయ రంగంలో మనం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో అటవీ పరిశోధన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్నాయి, రాజమండ్రిలో ఉన్నాయి. కాకినాడలో అటవీ పరిశోధన కేంద్రం లేదు. ఆప్షన్ బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా మిగులు జలాలను వాడుకోవడం కోసం ఇటీవలి కాలంలో రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఏవి? కృష్ణా, గోదావరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైన నదులు. అయితే ఏమవుతుంది సమస్య? ప్రాజెక్టులు నిర్మించకపోవడము, నిర్మించిన ప్రాజెక్టులు సక్రమంగా నిర్వహించకపోవడం వలన నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు మొత్తం పోయి సముద్రంలో కలుస్తుంది, కృష్ణా నది కానీ గోదావరి నది కానీ. అందుకని కృష్ణా మిగులు జలాలు వాడుకోవడం కోసం తెలుగు గంగ, ఈరోజు మనం చెన్నై, మద్రాస్ నగరానికి తాగునీటిని అందించే ప్రాజెక్ట్ తెలుగు గంగ. హంద్రీనీవ సుజల స్రవంతి రాయలసీమ, గాలేరు నగరి సుజల స్రవంతి వెలిగొండ, ఇవన్నీ ఉన్నాయి. అంతేగాని తోటపల్లి కాదండి. తోటపల్లి మనకు విజయనగరం అటు సైడ్ వస్తుంది. ఏబిసిడి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఏది ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న
రైతు కోసం వ్యూహపు 5 ఆధార స్తంభాల్లో ఒకటి. రైతు కోసం నైపుణ్యాభివృద్ధి, నైపుణ్యాలు పెంపొందించాలి అన్న ఉద్దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, అన్నా సంజీవని. అన్నా సంజీవని అనేది ఏంటి? మనకు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 2014 నుంచి 19 మధ్యలో కూడా టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అప్పుడు అన్నా సంజీవని అని తీసుకొచ్చారు. అవి జనరిక్ ఔషధ దుకాణాలు. అవి డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, స్వయం సహాయక బృందాలు, వాటి ద్వారా నిర్వహించబడే జనరిక్ ఔషధ దుకాణాలు అన్నా సంజీవని. ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాల్లో పెసా చట్టం అమల్లో ఉంది? పెసా చట్టం మన ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో అమల్లో ఉంది. 5. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతి జోన్లు, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్ చిత్తూరు, కృష్ణా, గుంటూరు. చిత్తూరు, కృష్ణా, గుంటూరు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నం జిల్లా గిరిజనులు ఉత్పత్తి చేసే కాఫీ బ్రాండ్ మనకు చాలా ఫేమస్, అరకు కాఫీ, అరకు వ్యాలీ. నెక్స్ట్, పెసా చట్టంలోని నియమాలను ఆంధ్రప్రదేశ్ ఏ సంవత్సరం నుండి అమలు చేస్తుంది అంటే 1998 నుంచి అమలు చేస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ జిల్లా పేదరికముపై చర్యల ప్రాజెక్టుకి ఎవరు సహాయం అందించారు? ఎవరు అంటే మనకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు సహాయం అందించారు. 53వ దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విశాఖపట్నానికి చేరవేస్తారు? గోదావరి మిగులు జలాలను విశాఖపట్నానికి పురుషోత్తమపట్నం. ఆప్షన్ 1. మనకు నీటిపారుదల ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్, అందులో వేటికి సంబంధించిన అంశాలు అని. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడుంది? చూడండి, మనకు 2 పాయింట్లు ఇంపార్టెంట్. పొగాకుకు మనది ఇంపార్టెంట్. అందులో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ అంటేనేమో రాజమండ్రి. అదే బోర్డు అనుకోండి, టొబాకో బోర్డు అంటే గుంటూరు. ఓకేనా? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఆర్బిఎం చట్టం లక్ష్యం దేన్ని వృద్ధి చేయడము? మనకు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ 2003లో వచ్చింది. దీని ప్రకారం రెవెన్యూ లోటును, కోశ లోటును తగ్గించి రాష్ట్రాలు కోశ క్రమశిక్షణ, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ఫిస్కల్ డిసిప్లైన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. అంటే ఎలా పడితే అలా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలకు పెట్టడం కాకుండా వారి యొక్క బడ్జెట్లో 3% రెవెన్యూ లోటు మించకూడదు అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అస్థిరమైన ధరలు కలిగి ఉన్న వస్తువులను పరిగణించిన ద్రవ్యోల్బణాన్ని ఈ విధంగా గుర్తించెదరు? మనకి ఇది ఇంపార్టెంట్ అండి. కోర్ ద్రవ్యోల్బణం. కోర్ పిఎంజేడివై అంటే ఏంటి? ప్రధానమంత్రి జన్ధన్ యోజన. మీ అందరికీ గుర్తుందా? 2014 ఆగస్టు 28 ఆ టైంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 0 బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ యోజన తీసుకొచ్చారు. ఆ రోజే కొన్ని కోట్ల మంది అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకొని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించిన పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దీని ద్వారా విత్త సమ్మిళితం అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. అంటే ఈరోజు మనము ఏ ప్రభుత్వ పథకమైనా, సబ్సిడీలైనా, రాయితీలు అయినా, పథకాలకు సంబంధించిన నిధులు పడాలి అంటే మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఈ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఒకప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఉండాలి, 500 1000 రూపీస్ బ్యాంకును బట్టి. ఈరోజు అకౌంట్ మనకు డబ్బులు ఏమి లేకపోయినా 0 అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మనకు డెబిట్ కార్డు ఇస్తారు. ఇవన్నీ మనకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉత్పత్తికి వ్యవసాయ ఎగుమతి మండలం గుంటూరు నందు ప్రతిపాదించబడింది? గుంటూరు అంటే మనకేం గుర్తొస్తుంది? గుంటూరు మిర్చి, ఎండుమిర్చి. నెక్స్ట్ క్వశ్చన్, నవ్యాంధ్రప్రదేశ్ నందు ప్రత్యేక హైకోర్టు నెలకొల్పిన తేదీ గుర్తించండి. మనకు 2014లో రాష్ట్రం విడిపోయినప్పటికీ వెంటనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయలేదు. 2019 జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో
25వ హైకోర్టుగా, ఇప్పటివరకు మన దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టుగా అమరావతి నందు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేశారు. రీసెంట్గా హైకోర్టుని కర్నూలుకు తరలించాలనుకుంటున్నారు. అయితే హైకోర్టు ప్రెజెంట్ ఉన్న ప్లేస్లోనే ఉంచి హైకోర్టు బెంచ్ని కర్నూలు ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విద్యుత్ కేటాయింపుల నిష్పత్తి, మన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. 2014 జూన్ 2 విడిపోయింది. అయితే విద్యుత్ను ఎలా పంపిణీ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాస్తవంగా వినియోగించిన సగటు శక్తిని బేస్ చేసుకుని డివైడ్ చేయాలి. 63కి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. చూడండి, మనకు ముఖ్యంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మన తూర్పు తీరంలో దేశంలో కీలకంగా ఉండేది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. మనకి ఆసియాన్ దేశాలతో సంబంధము, 9 జిల్లాలు, ప్రణాళికాబద్ధమైన తూర్పు ఆర్థిక కారిడార్. సో ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కోశ లోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. చూడండి, మీకు రెవెన్యూ లోటు గుర్తుండాలి, బడ్జెట్ లోటు, కోశ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు. అందులో కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు ఈజ్ ఈక్వల్ టు ప్రాథమిక లోటు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక వర్గం రాష్ట్రాల స్టేటస్ వీటికి వర్తిస్తుంది. 90% గ్రాంట్ ఉంటుంది, 10% రుణాలు ఉంటాయి, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారు. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో స్థాపించబడింది? పశ్చిమ జర్మనీ. మనకు రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్ ఇవన్నీ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి వివిధ దేశాల సహకారంతో. అందులో రూర్కెలా జర్మనీ. మనం చూసుకుంటే పీర్ తో పీర్ లెండింగ్ వర్తింపు ద్రవ్య రుణాలు, ఇది కాదు. నెక్స్ట్ మనం చూడండి, ఇది లేదు, ఇది ఎలిమినేట్ క్వశ్చన్. మనకు దీని ప్లేస్లో అప్డేట్ బిట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వ్యాఖ్యలు పరిశీలించండి. ఏపీఎస్సిబిని, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ని 1958లో ఏర్పాటు చేశారు, కరెక్టే. 1996లో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది, కరెక్టే. 1998 నుంచి విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేశాము. 1999లో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, మనకు ఉత్పత్తి చేసేది జెన్కో, ఉత్పత్తి చేసిన దాన్ని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేది ట్రాన్స్కో. విద్యుత్ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిటీ అంటే హితేన్ భయ్యా కమిటీ. ఇచ్చిన అన్ని సమాధానాలు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనూ రాష్ట్రంలోనూ గణాంకాల సేకరణ మరియు విశ్లేషణ అత్యంత కీలకమైన అంశం. ఈ గణాంకాల ద్వారా దేశ మరియు రాష్ట్ర అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. ఇంత ప్రాచుర్యం గడించిన గణాంకాల సేకరణ మరియు విశ్లేషణను ఏ రంగంలో అంతర్భాగం చూస్తారు? ఇండస్ట్రియల్ సెక్టరా, సర్వీస్ సెక్టరా, క్వైనరీ సెక్టరా, క్వార్టరీ సెక్టరా అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. నెక్స్ట్, ప్రస్తుతం దేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని రంగాలు మరియు విభాగాలు, శాఖలు సమాచార సాంకేతిక రంగంతో అనుసంధానించబడినవి. అయితే సమాచార సాంకేతిక రంగం ఏ రంగము అంటే తృతీయ రంగం కిందకి వస్తుంది సమాచార సాంకేతిక రంగం. ఎగుమతుల ప్రోత్సాహకానికి శ్రీ సత్యసాయి జిల్లా నుండి గుర్తించబడిన ఉత్పత్తులు ఏవి? మనకు ఎగుమతుల ప్రోత్సాహకం అంటే రెడీమేడ్ దుస్తులు, వస్త్రాలు, వాల్ హ్యాకింగ్స్ అండ్ ల్యాంప్ బెషే, ఇది కాదండి, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు, ఏ మరియు సి. ఇవి మనకు పార్ట్ 1లో ఉన్నటువంటి అంశాలు. ఈ 2 బుక్స్ మనము రిలీజ్ చేసే మార్కెట్లోకి. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ వాట్సాప్లో ఈ నెంబర్కి పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రతి బిట్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మనము దాదాపు ఒక మోడల్ పేపర్కి 17x6 వీడియోలు పేపర్ చేశాము. పేపర్ 2లో ఇది మనకు 18వ వీడియో. 19, 20 వీడియోలు చెప్పుకుంటే ఎకానమీ పార్ట్ 1 అయిపోతాయి. కరెంట్ ఎకానమీకి సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాలను ఇంక్లూడ్ చేస్తూ కూడా మనము రాబోయే రోజుల్లో త్వరలోనే మిగిలిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో అన్ని
ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.